స్కూల్స్ మనకి జూన్ 12 నుంచి ఓపెన్ అయిపోతున్నాయి. సో టీచర్స్ అందరు కూడా ఆన్ డ్యూటీ. టీచర్స్ అంటే టీచ్ చేసే వాళ్ళే కాదండి, పిల్లలను తీర్చిదిద్దే వాళ్ళు కూడా. టీచర్ కి మరో పేరు గురువు. తెలుగులో గురువులు అంటే అక్కడ లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు, గురువే అంటే మళ్ళీ మన పిల్లలకి టీచ్ చేసేవాళ్ళు అనమాట. స్కూల్ ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో దేవుడు ఎవరు అంటే గురువే, టీచర్సే అనమాట. సో అలాంటి గురువుని మనం ప్రతి నిమిషం కూడా గౌరవించాలి. వాళ్ళు గురువుని గౌరవించాలి. గురువులని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు. ఎక్కడ కనిపించినా కూడా గురువులకు ఒక నమస్కారం అండి పెట్టాలి. ఎక్కువ శాతం ఏంటంటే పిల్లలు స్కూల్లోనే గడుపుతారు కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళు టీచర్స్ అండ్ పిల్లలే స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత ప్రేమలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ ఇంట్లో అమ్మా నాన్నల కంటే కూడా టీచర్స్ని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు, ఎక్కువ స్కూల్లో గడపడం వల్ల. ప్లే స్కూల్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళ జీవితం మొత్తం స్కూల్లోనే. గుడిలో దేవుడు ఎంతనో స్కూల్లో గురువు అంత. ఆ దేవాలయం లాంటి ఆ దేవాలయంలో దేవుడిని, గురువులని మనం ఎప్పుడు కూడా భక్తితో ఉండాలి. స్కూల్లో టీచర్స్ వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందుతారు పిల్లలు. సో ఆ జ్ఞానం వల్ల ఏంటంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఆ టీచర్స్ బోధన వల్ల, గురువుల బోధన వలన IPS, IAS, పోలీస్, టీచర్స్, మళ్ళీ లాయర్స్, బీటెక్ ఇంజనీర్స్ ఇలాంటి ఎన్నో ఉద్యోగాలు దొరుకుతాయి అన్నమాట. మనకి చదువు ఉంటేనే కదండి ఇవన్నీ జాబ్స్ దొరికేటి. సపోజ్ ఆ జాబ్స్ దొరకకపోతే కూడా ఆ ప్లేస్లో మనం ఇంకో జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఏదో ఒకటి వెతుకొని బతకగలుగుతాం మనం. అసలే చదివే లేదనుకున్నప్పుడు ఏంటి పరిస్థితి? సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆ కాలంలో 80sలోనే మా మమ్మీ డాడీ వాళ్ళు నాకంటే నాకు కాదు, మా తమ్ముళ్ళకి కానీ నాకు కానీ మంచి చదువు ఇప్పించినారు వాళ్ళు. ఇప్పటికి మేము కృతజ్ఞత ఒకటే, మాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, చదువు ఒకటి ఇప్పించినది మేము ఇప్పటికి కూడా వాళ్ళకి కృతజ్ఞత. వాళ్ళను మేము ఏమి అనలేము, ఎందుకంటే అంత మంచి చదువు మాకు అప్పట్లోనే వాళ్ళు ఎంతో జ్ఞానంతో అరే మన పిల్లలు బాగా చదువుకోవాలని చదివించి మమ్మల్ని ఈ పొజిషన్లో ఈరోజు పెట్టిన. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా భరించే శక్తి, ఓపిక దేని వల్ల ఉందంటే చదువు వల్లనే జాబ్ చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. అట్లా ఏంటంటే చదువు అనేది దొంగలు దోయలేనిది కాబట్టి, దొంగలు దోచుకోలేనిది కాబట్టి ఇంట్లోకి వచ్చి అన్ని దోచుకోగలుగుతారు కానీ చదువును దోచుకోలేరు వాళ్ళు. సో చదువు అనేది చాలా చాలా ప్రతి ఒక్క చైల్డ్కి ఇంపార్టెంట్. సో పిల్లల్ని అందరూ కూడా స్కూల్కి పంపించండి. పిల్లలు మీరు కూడా అందరు చక్కగా చదువుకోండి, స్కూళ్ళకి వెళ్ళేసి టైం వేస్ట్ చేయకండి. ఆటలు పాటలు ఆడాలి కంపల్సరీ, ఎందుకంటే కొంచెం వాళ్ళు యాక్టివిటీస్ కూడా చేస్తే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది అనమాట. సో ప్లేయింగ్ యాక్టివిటీస్లో ఉండాలి, చదువులో ఉండాలి, మంచి చదువుకోవాలి, ఇన్ టైంలో తినాలి, చక్కగా పడుకోవాలి, నిద్రపోవాలి. అండ్ ప్లే స్కూల్ టు 10th క్లాస్ వరకు ఒక బేసిక్ అట్లా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ చక్కగా 10th పాస్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ వచ్చేసరికి లెక్చరర్స్ వస్తారు. టీచర్స్ అయిపోయింది లెక్చరర్స్ వస్తారు. లేదు అనుకుంటే స్టడీ సర్కిల్లో చాలామంది IAS, IPSకి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు చాలా ఫీజులు కట్టి పాపం ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుతూ ఉంటారు, చాలా బాధలు పడుతుంటారు. ఒక్కొక్కసారి మేము బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీకి, టిఫిన్కి, మెస్కి అసలు పడ్డ ప్రాబ్లమ్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను అక్కడ స్టడీ సర్కిల్లో కూడా రిసెప్షనిస్ట్గా ఒక 3-4 ఇయర్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ధర్మాన్ని ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండవు. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే వాళ్ళకి ఏం తెలియదు కూడా. సో ఫ్రెండ్స్ అనేది హెల్ప్ చేస్తుంటారు వాళ్ళకి. ఈ హాస్టల్ బాగుంటుంది, ఈ మెస్ బాగుంటుంది, ఈ ఫుడ్ బాగుంటుంది, ఈ బండి దగ్గర ఈ చపాతీ బాగుంటుంది, అట్లా గైడ్ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు పడకపోయినా ఫుడ్, ఎందుకంటే వాళ్ళు ఊర్లో మంచిగా తింటారు, ఫ్రెష్గా తింటారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫుడ్ ఫెసిలిటీస్ లేకపోయినా కూడా చాలా చదువు మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎంతసేపు అది కొట్టేయాలా, మనం ఆ జాబ్ కొట్టాలా, పట్టుదలతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ హైదరాబాద్లో. సో చదువు అనేది దేవుడిచ్చిన వరం, దాన్ని మనం ఉపయోగించుకోవాలా, ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలా అనేది నా ఆశ. యాజ్ అ టీచర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అది ఒకటి. అండ్ స్టడీ సర్కిల్కి వెళ్ళేసరికి ఏమంటారంటే ఫ్యాకల్టీ అంటారు. టీచర్స్, లెక్చరర్స్, ఫ్యాకల్టీస్ ఈ మూడు కూడా ఒకటే. మళ్ళీ తెలుగులో ఏంటంటే టీచర్స్ అంటే గురువులకి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి. అండ్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం గురుదక్షిణ కూడా వాళ్ళు ఇష్టమైంది ఇచ్చుకుంటుంటారు. కొంతమంది హ్యాపీ అనిపిస్తుంది అట్లా చేస్తే. మన దగ్గర చదువుకున్నందుకు వాళ్ళు ఎంతో వాళ్ళ ఇష్టం అట్లా గురుదక్షిణగా ఏదో ఒక పట్టు, లేడీస్ అయితే పట్టు శారీ, లేదంటే జెంట్స్ అయితే ఇంకేదన్నా, సార్లు టీచర్స్, ఏదైతే మొత్తంగా టీచర్స్, ల్యాబ్ టీచర్స్ అంతే.
గురువు శిష్యుల సంబంధం అంటే దేవుడితో సంబంధం అంటే దేవుడితో మనం ఎట్లయితే మనం ఒక 5 minutes ప్రేయర్ చేసుకుంటామో, భగవంతుడా మాకు అవన్నీ ఇవ్వు, చక్కగా నాకు బిల్డింగ్ ఇవ్వు, డబ్బులు ఇవ్వు, జ్ఞానాన్ని ఇవ్వు అని అంటాము. సేమ్ గురువుల దగ్గర కూడా మంచి చదువు చెప్పాలి, చక్కగా హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి, మంచిగా ఉండాలి అనేసి మనం కూడా గురువుల దగ్గర సేమ్ దేవుడి దగ్గర ఉన్నంత భక్తిగా మనం ఉండాలి. స్కూల్లో మంచి మాత్రమే నేర్పిస్తారు, ఆ మంచి మాత్రమే నేర్చుకోవాలి, మనం చెడును పక్క పెట్టేయాలి. ఇంకోటి మా స్టూడెంట్స్ ధన్మన్ పెద్దగా అయిపోతారు, మేము మాత్రం అట్లనే ఉంటాము అదే ఫేస్ కట్ తోటి. కానీ వాళ్ళు మాత్రం మారిపోతారు, పెద్దగా అయిపోతే మారిపోతారు అనమాట. వాళ్ళు ఎక్కడైనా చూసినప్పుడు టీచర్ గారు గుర్తుపట్టారా మీరు అంటే మేము నిజంగా గుర్తుపట్టాం, కానీ వాళ్ళు పరిచయం చేసుకుంటారు. మీరు ఈ సబ్జెక్ట్ చెప్పినారు, ఈ క్లాస్లో ఈ టైంలో మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, చాలా చక్కగా చెప్తుండే, కోపం లేకుండా చెప్తుండే, ఓపికతో చెప్తుండే అని ఒక్కసారి మమ్మల్ని మాది గుర్తు చేస్తారు కదా, అప్పుడు మాకు హ్యాపీ అనిపిస్తుంది. రియలా నిజంగా అవునమ్మా ఏంటి నీ పేరు అంటే శ్రీవాణియో శ్రీలక్ష్మి ఏదో ఒక పేరు చెప్తారు. అప్పుడు మాకు కొద్దిగా గుర్తు వస్తుంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉంటారు కదా స్కూల్ అనగా చాలామంది పిల్లలు ఉంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు, మారిపోతుంటారు, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటారు స్టూడెంట్స్ కూడా. సో మేము ఏం చేస్తామంటే అవునమ్మా గుర్తొచ్చినారు. అండ్ ఇంకొకటి వాళ్ళు మంచి జాబ్స్ కొట్టినప్పుడు కూడా టీచర్స్ని తప్పకుండా గుర్తు చేసుకుంటారు. మా టీచర్ ఇలా చెప్పేవాళ్ళు, అలా చెప్పేవాళ్ళు, మంచి టీచర్స్ అంటేనే మంచి చెప్తారు. అక్కడ చెడు అనేది సబ్జెక్ట్ ఉండనే ఉండదు, మంచి చెప్తారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఒక్కసారి మేము అడిగితే 3 times ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అని అలా గొప్పలు బాగా చెప్పుకుంటారు. అండ్ ఇంకోటి మాకు ఏంటంటే స్కూల్లో చెప్పి అలవాటు అయిపోయి ఇంట్లో వాళ్ళతో కూడా మేము టీచర్స్ లాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో పిల్లల్ని కూడా అంతే, తిట్టిదే తిట్టి లేదంటే 3 సార్లు చెప్పడము, ఏదైనా పని ఉన్నదనుకోండి 3-4 times చెప్తాం. అట్లా అదే పని మేము ఇంట్లో కూడా చేసరికి మాకు అక్కడైనా ఇక్కడైనా మాకు ఒకటే అనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే 3-4 times ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ఓపికతో. అదే కూడా మాకు రిస్క్ అనిపించదు. ఇంకోటి గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ టీచర్స్కి ఏంటంటే మాకు లేటుగా వస్తే 3 daysకి 1 day శాలరీ కట్ చేస్తారు. మేము అట్లా కూడా ఆలోచించాం, పిల్లల భవిష్యత్తు మాకు ఇంపార్టెంట్ అని కేవలం మేము పిల్లలకు టీచింగ్ చేయడానికి మాత్రమే అక్కడ స్కూల్లో పని చేస్తాం అనమాట. ఇదే జీతం మీద బతకాలా అట్లా చేయాలని ఆలోచన అంటే మాత్రం ఏ టీచర్స్ కూడా ప్రైవేట్ టీచర్స్గా ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళరు. సో మాకేంటంటే లేట్ మార్క్స్ అవన్నీ కట్ చేస్తే ఫుల్ శాలరీకి హాఫ్ శాలరీ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కసారి లేట్గా ఇస్తారు, అది మా రిస్క్ అనుకోండి. కానీ మేము ఎంతసేపు కూడా పిల్లల కోసమే ఆలోచిస్తాం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం, పిల్లల స్టడీస్ కోసం ప్రతి ఒక్క టీచర్ తాపత్రయపడుతుంది. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ అక్కది మీకు మంచిగా అనిపిస్తే, అవును అక్క నువ్వు చెప్పింది కరెక్టే ఈ మాటలు అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. హాయ్ సిస్టర్స్, అందరికీ చెప్తున్నా నేను, అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.